ఏపీ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం ఇవాళ ఆవిష్కరణ జరుపుకోబోతోంది. పొట్టి శ్రీరాములు 58 అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని కోరుతూ ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని భావితరాలకు తెలియజేసేందుకు కూటమి సర్కార్ ముందుకు వచ్చింది. ఏపీ రాజధాని అమరావతిలో స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్మృతివనం నిర్మిస్తోంది. పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఇవాళ ఆయన విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. తెలుగు రాష్ట్రం కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేయగా దానికి గుర్తింపుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని రూపొందించారు. 2 అంతస్తుల వేదికపై పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని నిర్మించారు. వేదిక విగ్రహం కలిపి మొత్తం ఎత్తు 110 అడుగులు ఉంటుంది. పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహం ఆవిష్కరణ ఏర్పాట్లను మంత్రి నారాయణ ఇప్పటికే పరిశీలించారు. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. అమరావతిలోని శాఖమూరులో కూటమి ప్రభుత్వం సుమారు 7 ఎకరాల్లో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇక పొట్టి శ్రీరాములు గుర్తింపు కోసం పోరాడిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. నెల్లూరులో పొట్టి శ్రీరాములు పుట్టిన ఇంటిని ఓ మెమోరియల్ గా తీర్చిదిద్దామని తెలిపారు. తెలుగు జాతిని నెంబర్ 1 గా నిలబెట్టినప్పుడే పొట్టి శ్రీరాములకు నిజమైన నివాళి అని సీఎం చంద్రబాబు గతంలో గుర్తు చేశారు. అటు కృష్ణా జిల్లా బొమ్మలూరుకు చెందిన కళాకారుల ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహం నిర్మాణం జరిగింది.